మనం స్టార్ట్ చేయబోయే టాపిక్ మ్యాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్స్. ఈ చాప్టర్ మ్యాట్రిసెస్ అనగానే జనరల్గా పిల్లలకు ఒక ఫీలింగ్ ఏంటంటే చాలా ఈజీ చాప్టరు, హ్యాపీగా చేసుకోవచ్చు, మార్క్స్ బాగా వస్తాయి అని ఒక ఫీలింగ్. డెఫినెట్గా ఇది కరెక్ట్ అయినా ఈ టాపిక్ యొక్క వెయిటేజ్ కాంపిటీషన్ ఎగ్జామ్లో కనుక తీసుకుంటే డెఫినెట్గా దీని వెయిటేజ్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఒక్కొక్కసారి జేఈ అడ్వాన్స్ లాంటి ఎగ్జామ్లో కూడా 12 మార్కులు వెయిటేజ్ తోటి ఈ క్వశ్చన్స్ వచ్చి ఉన్నాయి. దీంట్లో కొంత స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్, కొంత ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్, దీనికి సంబంధించిన క్వశ్చన్స్ మనం డిస్కస్ చేస్తాం వన్ బై వన్. ముందు మ్యాట్రిక్స్ అంటే ఏంటి, మ్యాట్రిక్స్ డెఫినిషన్ ఏంటి, వివిధ రకాలైన మ్యాట్రిసెస్, వీటి గురించి మనం ఒకసారి డిస్కస్ చేసుకుంటే తర్వాత వీటి బేసిస్ మీద మనం ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయొచ్చు. ముందు మ్యాట్రిసెస్ ఆర్ మ్యాట్రిక్స్. మ్యాట్రిక్స్ అనగానే ఒక సింగులర్ ఫామ్లో వస్తుంది, మ్యాట్రిసెస్ అనగానే ఒక ప్లూరల్ ఫామ్లో వస్తుంది. మ్యాట్రిక్స్ డెఫినేషన్ కనుక మనం తీసుకుంటే an arrangement of elements in rows and columns is called a matrix. అంటే కొన్ని ఎలిమెంట్స్ తీసుకుని రోస్ కాలమ్స్లో కనుక మనం అరేంజ్ చేసుకుంటే దాన్ని ఒక మ్యాట్రిక్స్ అని చెప్పి మనం డిఫైన్ చేయొచ్చు. ఇప్పుడు ఒక మ్యాట్రిక్స్ని మనము ఈ రకంగా స్క్వేర్ బ్రాకెట్స్లో రిప్రజెంట్ చేయొచ్చు, రౌండ్ బ్రాకెట్స్లో కూడా రిప్రజెంట్ చేయొచ్చు, ఈ రకంగా ఫ్లవర్ బ్రాకెట్స్లో కూడా మనం రిప్రజెంట్ చేయొచ్చు. ఇది కాకుండా రెండు లైన్స్ ఇలాగా తీసుకుని ఇట్లా కూడా మనం ఒక మ్యాట్రిక్స్ని రిప్రజెంట్ చేయొచ్చు. ఓన్లీ రెండు లైన్స్ కనుక మనం రిప్రజెంట్ చేస్తే ఇది మ్యాట్రిక్స్ కాదు, ఇది డిటర్మినెంట్ని రిప్రజెంట్ చేయడానికి వాడే సింబల్స్ ఆర్ సైన్. ఈ నాలుగిట్లో 1, 2, 3, 4 ఈ నాలుగిట్లో ఏది కన్వీనియంట్ అయితే అది వాడచ్చు. అన్నిటికంటే ఈజీ ఇది కాబట్టి రాయటంలో నేను దీన్నే వాడుతూ ఉంటాను. మీకు ఏది కన్వీనియంట్ అయితే అది వాడచ్చు ఒక మ్యాట్రిక్స్ని రిప్రజెంట్ చేయడానికి. ఇప్పుడు దీంట్లో మనం కొన్ని ఎలిమెంట్స్ రాసుకుందాం. 2, 3, 4, 1, 2, 4, 0, 1, 5. సో దీంట్లో కొన్ని ఎలిమెంట్స్, ఒక 9 ఎలిమెంట్స్ నేను రాశాను. హారిజాంటల్గా ఉన్న వాటిని మనము రోస్ అంటాం, వర్టికల్గా ఉన్న వాటిని మనము కాలమ్స్గా తీసుకుంటాం. అంటే ఇప్పుడు ఇందులో తీసుకుంటే 1, 2, 3 అంటే 3 రోస్. ఫస్ట్ రోస్ రాస్తాం, మల్టిప్లైడ్ బై కాలమ్స్ 1, 2, 3. నంబర్ ఆఫ్ రోస్ మల్టిప్లైడ్ బై నంబర్ ఆఫ్ కాలమ్స్. దీన్ని మనము ఆర్డర్ ఆఫ్ మ్యాట్రిక్స్ అంటాం. ఆర్డర్ ఆఫ్ మ్యాట్రిక్స్. ఆర్డర్ రాసేటప్పుడు ఫస్ట్ రాసేది రోస్, తర్వాత రాసేది కాలమ్స్. ఇప్పుడు ఈ రకంగా మనం ఎటువంటి మ్యాట్రిక్స్ కావాలంటే ఆ మ్యాట్రిక్స్ మనం క్రియేట్ చేసుకోవచ్చు ఇచ్చిన ఎలిమెంట్స్ బట్టి. ఇప్పుడు 2, 4, 5, 6, 1, 0 ఈ మ్యాట్రిక్స్ కనుక తీసుకుంటే దీంట్లో నంబర్ ఆఫ్ రోస్ 1, 2, 3, నంబర్ ఆఫ్ కాలమ్స్ 2 అంటే దీన్ని 3x2. ఈ మ్యాట్రిక్స్ని ఒక 3x2 మ్యాట్రిక్స్గా మనము రిప్రజెంట్ చేయొచ్చు. నంబర్ ఆఫ్ కాలమ్స్ ఎక్కువ ఉండి రోస్ కనుక తక్కువ ఉంటే దీన్ని ఒక వర్టికల్ మ్యాట్రిక్స్గా కూడా మనం డిఫైన్ చేస్తాం. దీన్నే రెక్టాంగులర్ మ్యాట్రిక్స్ అని కూడా మనం అనొచ్చు. నంబర్ ఆఫ్ రోస్ నాట్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ కాలమ్స్ కనుక అయితే దీన్ని ఒక రెక్టాంగులర్ మ్యాట్రిక్స్గా మనం ట్రీట్ చేయొచ్చు. దీన్ని నంబర్ ఆఫ్ రోస్ ఎక్కువ ఉండి కాలమ్స్ తక్కువ ఉంటే దీన్ని ఒక వర్టికల్ మ్యాట్రిక్స్గా కూడా మనం ట్రీట్ చేయొచ్చు. ఇప్పుడు దీంట్లో ఈ ఎలిమెంట్స్ కనుక తీసుకుంటే 2, 4, 5, 6, 1, 0 ఈ ఎలిమెంట్స్ ఏంటి అనేది ఒక్కొక్కసారి స్పెసిఫై చేయొచ్చు, ఒక్కొక్కసారి స్పెసిఫై చేయకపోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇవి ఏంటి అని స్పెసిఫై చేయాలంటే నేను వీళ్ళని ఒక 3 స్టూడెంట్స్ లాగా తీసుకుంటాను. ఏబీసీ స్టూడెంట్స్. వీళ్ళకి వచ్చిన మార్క్స్ మ్యాథ్స్లోను ఫిజిక్స్లోనూ వచ్చిన మార్క్స్ అవుట్ ఆఫ్ 10. అంటే నంబర్ ఆఫ్ మార్క్స్ స్కోర్డ్ బై స్టూడెంట్స్ ఏబీసీ అనే వాళ్ళు 3 స్టూడెంట్స్, అజయ్, బిజయ్, చక్రవర్తి, 2 సబ్జెక్ట్స్ మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్. దాంట్లో వాళ్ళకి వచ్చిన మార్క్స్ 10 అవుట్ ఆఫ్ ఎన్ని మార్క్స్ వచ్చినాయి రిప్రజెంట్ చేయడానికి ఒక మ్యాట్రిక్స్ లాగా నేను రిప్రజెంట్ చేస్తున్నాను.
2 సబ్జెక్ట్స్ బదులు మనం మొత్తం 6 సబ్జెక్టులు కావాలంటే 6 సబ్జెక్టులు కూడా రాసుకోవచ్చు. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఇంగ్లీష్, ఇంకొక లాంగ్వేజ్ ఏదైనా వాళ్ళకున్న లాంగ్వేజ్ మొత్తం తీసుకుంటే మొత్తం కంప్లీట్ ఉన్న ఇన్ఫర్మేషన్ని మొత్తం మనకు చిన్న మ్యాట్రిక్స్ రూపంలో మనం రాసుకోవచ్చు. ఈ ఇన్ఫర్మేషన్ రాసిన తర్వాత మ్యాట్రిక్స్ యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే దీన్ని ఎక్కడైనా మనం వాడుకోవచ్చు. ఒక ఇన్ఫర్మేషన్ మ్యాట్రిక్స్ లాగా ఆ ఇన్ఫర్మేషన్ మ్యాట్రిక్స్ చూడంగానే మనకి ఏంటి ఇన్ఫర్మేషన్ ఏంటి రిప్రజెంట్ చేస్తుంది, చూడంగానే డేటా రీడ్ చేయటం అనేది మనకి ఈజీగా అర్థమవుతుంది. దాని గురించి ఈ మ్యాట్రిక్స్ని మనం వాడుతూ ఉంటాం. అంటే బెటర్ డిస్ప్లే కోసం, బెటర్ రీడబిలిటీ కోసం మనం ఒక మ్యాట్రిక్స్ని వాడుకుంటాం. ఈ మ్యాట్రిక్స్ యూజ్ చేసి మనం ఏ విధంగా క్వశ్చన్ సాల్వ్ చేస్తామో అది ముందు ముందు చూస్తూ ఉంటాం మనం. ఈ మ్యాట్రిక్స్ని కనుక సపోజ్ నా దగ్గర ఒక 8 ఎలిమెంట్స్ ఉన్నాయి ఒక మ్యాట్రిక్స్లో. అయితే క్వశ్చన్గా మనం దీన్ని 8 ఎలిమెంట్స్ తోటి ఎన్ని రకాల మ్యాట్రిక్స్లు మనం ఫామ్ చేయొచ్చు అంటే ఫైండ్ ద నంబర్ ఆఫ్ డిఫరెంట్ ఆర్డర్స్ ఆఫ్ మ్యాట్రిసెస్ విచ్ ఆర్ పాసిబుల్. సపోజ్ ఈ క్వశ్చన్ కనుక మనకు ఉంటే ఒక మ్యాట్రిక్స్లో 8 ఎలిమెంట్స్ కనుక ఉంటే ఎన్ని రకాలైన మ్యాట్రిసెస్ ఆర్డర్స్ మనం రాయొచ్చు అనేది ఒక క్వశ్చన్. అంటే మనం ఏం రాయొచ్చు, ఒకటి 1 into 8 ఇది ఒక మ్యాట్రిక్స్ అవుతుంది. 8 into 1 ఇది ఒక మ్యాట్రిక్స్ అంటే 8 rows 1 column ఆర్ 1 row 8 columns. నెక్స్ట్ 2 into 4 ఇది ఒక మ్యాట్రిక్స్ రాసుకోవచ్చు మనం. 4 into 2 దీన్ని కూడా ఒక మ్యాట్రిక్స్ లాగా రాసుకోవచ్చు. అంటే ఒక మ్యాట్రిక్స్లో 8 ఎలిమెంట్స్ కనుక ఉంటే టోటల్ నెంబర్ ఆఫ్ డిఫరెంట్ ఆర్డర్స్ ఆఫ్ మ్యాట్రిసెస్ పాసిబుల్ అని కనుక అంటే మొత్తం ఒక 4 మ్యాట్రిక్స్ అవుతున్నాయి. ఇదే క్వశ్చన్ని ఒక మోస్ట్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్గా లేకపోతే ఒక డిఫికల్ట్ క్వశ్చన్గా మనం ఫ్రేమ్ చేయాలంటే సింపుల్గా ఈ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ని నేను ఇంక్రీజ్ చేస్తాను. సపోజ్ ఒక మ్యాట్రిక్స్లో 2520 ఎలిమెంట్స్ ఉన్నాయి. 2520 ఎలిమెంట్స్ ఉంటే ఎన్ని రకాల మ్యాట్రిసెస్ మనం ఫామ్ చేయొచ్చు. ఫైండ్ ద నంబర్ ఆఫ్ వేరియస్ ఆర్డర్స్ ఆఫ్ మ్యాట్రిసెస్ పాసిబుల్ ఇఫ్ ద మ్యాట్రిక్స్ కంటైన్స్ 2520 ఎలిమెంట్స్. దీన్ని ప్రాపర్గా చేయటం కనుక రాకపోతే మొత్తం ఒక 2 hours మొత్తము ఒక 3 hours ఎగ్జామ్లో ఒక 1 hour మ్యాథ్స్కుంటే మొత్తం 1 hour మొత్తము ఈ ఒక్క క్వశ్చన్ చేయడానికి వినియోగించుకోవచ్చు. అంటే ఇక ఫర్దర్ ఏమీ చేయకుండా ఒక క్వశ్చన్ తోటే పేపర్ క్లోజ్ చేయొచ్చు. అంటే మెయిన్ ఏంటంటే ఇందులో ఒక డెఫినేషన్ బేస్ మీద మనకు ఒక క్వశ్చన్ సింపుల్గా ఒక మ్యాట్రిక్స్లో 2520 ఎలిమెంట్స్ కనుక ఉంటే ఎన్ని రకాల మ్యాట్రిసెస్ ఫామ్ చేయొచ్చు అనే క్వశ్చన్ని ఒక సింపుల్ క్వశ్చన్ నుంచి ఒక డిఫికల్ట్ క్వశ్చన్గా నేను కన్వర్ట్ చేశాను. అంటే కాన్సెప్ట్ అనేది సింపుల్ సేమ్ అయినా కూడా నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ మనం చేంజ్ చేయగానే ఆటోమేటిక్గా ఆ క్వశ్చన్ ఒక ఇంపాసిబుల్ క్వశ్చన్గా తయారవుతుంది. అంటే దీంట్లో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ పెరిగినప్పుడు నంబర్ ఆఫ్ వేరియస్ ఆర్డర్స్ ఆఫ్ మ్యాట్రిసెస్ ఎన్ని ఉండొచ్చు అనేది ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్. నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ నేను 2520 బదులు 9600 చేసుకోవచ్చు, 9600 చేసుకోవచ్చు, 9,06,000 కూడా చేసుకోవచ్చు. నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ పెరిగినందువల్ల క్వశ్చన్ యొక్క డిఫికల్టీ పెరగకూడదు. అంటే మనకు ఆ బేసిక్ కాన్సెప్ట్ కనుక మనం అర్థం చేసుకుంటే ఈ క్వశ్చన్ని మనం ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. దీన్ని ఏం చేస్తానంటే ఈ నంబర్ ఏది ఉన్నా కూడా దీన్ని ఒక ప్రైమ్ ఫ్యాక్టర్స్ కింద నేను డివైడ్ చేసుకుంటాను. ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటే దీన్ని నేను ప్రైమ్ నెంబర్స్లో డివైడ్ చేసుకుంటాను. 2 cube into 3 into 5 into 7 ఈజ్ ఈక్వల్ టు 2520. అంటే 2520 ఫ్యాక్టర్స్ చేయాలంటే 252 into 10, 252ని 126 into 2, 10ని మళ్ళీ 2 into 5, 126ని మళ్ళీ ఫర్దర్ డివైడ్ చేస్తాను 63 into 2, దాన్ని 7 into 9, 9ని 3 square రాసుకుంటాను. ఆ రకంగా రాసుకుంటే టోటల్ నాకు ఫ్యాక్టర్స్ వచ్చేవి 2 cube into 3 square into 5 into 7. దీంట్లో ఒక చిన్న కాన్సెప్ట్ నేను వాడతాను, నంబర్ ఆఫ్ డివైజర్స్ అనే కాన్సెప్ట్ ఒకటి వాడతాను. ఆ నంబర్ ఆఫ్ డివైజర్స్ ఎన్నైతే ఉంటాయో అన్ని రకాల డిఫరెంట్ ఆర్డర్స్ ఆఫ్ మ్యాట్రిసెస్ పాసిబుల్ అవుతాయి. అవి చేయడానికి సింపుల్గా ఏం చేస్తానంటే ఈ పవర్స్ ఏవైతే ఉంటాయో ఈ పవర్స్ అన్ని తీసుకొని ఒక్కొక్క పవర్కి నేను 1 యాడ్ చేసుకుంటాను. 3 + 1, 2 + 1, 1 + 1, 1 + 1. Total number of matrices possible 4 into 3 12, 12 into 2 24, 24 into 2 48. అంటే 48 different types of matrices of different orders are possible if the number of elements are 2520. ఇది ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్. మనం ఇంకొక చాప్టర్ నుంచి తీసుకొచ్చి దీంట్లో వాడుతున్నాం. అంటే యాక్చువల్గా చెప్పాలంటే ఒక ఐఐటి లెవెల్లో క్వశ్చన్ వచ్చినప్పుడు సింగిల్ అదే చాప్టర్లో కాన్సెప్ట్ వాడాలని ఏం లేదు. ఆ చాప్టర్ బేసిస్లో ఇంకొక చాప్టర్లోంచి ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చి దీంట్లో ఇన్సర్ట్ చేయటం అనేది జరుగుతుంది.
అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక 3 డైమెన్షనల్ జామెట్రీలో ఒక పర్ముటేషన్ కాంబినేషన్ తీసుకొచ్చి పెట్టచ్చు, ఒక మ్యాట్రిసెస్లో ఒక పర్ముటేషన్ కాంబినేషన్ తీసుకొచ్చి ఇన్సర్ట్ చేయొచ్చు. ఒక సింపుల్ కాన్సెప్ట్ మీద కనుక క్వశ్చన్ వస్తే అది ఒక ఎంసెట్ స్థాయి క్వశ్చన్ లేదా ఒక పాలిసెట్ స్థాయి క్వశ్చన్ అవుతుంది. దాంట్లో కాన్సెప్ట్స్ కనుక మనం ఇంక్రీజ్ చేసుకుంటూ పోతూ ఉంటే, అంటే ఒకటే క్వశ్చన్లో 2 కానీ 3 కానీ కాన్సెప్ట్స్ మనం ఇన్సర్ట్ చేసుకుంటూ పోతుంటే ఇదేమవుతుందంటే క్వశ్చన్ యొక్క డిఫికల్టీ పెరుగుతుంది. అంటే ఏంటంటే ఒక స్టూడెంట్ ఒక క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే వాడికి 2-3 చాప్టర్స్లో ఉన్న కాన్సెప్ట్స్ మొత్తం క్షుణ్ణంగా తెలిస్తే ఈ క్వశ్చన్ చేయగలుగుతాడు. అంటే ఇది మ్యాట్రిక్స్ అనగానే క్వశ్చన్ పిల్లలకి ఏం ఫీలింగ్ వస్తుందంటే మ్యాట్రిక్సెస్లో నేను అన్ని క్వశ్చన్లు చేయగలుగుతాను. అంటే ఇది మ్యాట్రిక్స్ రిలేటెడ్ క్వశ్చన్ కాదు, మ్యాట్రిక్స్లో ఇంకొక చాప్టర్ కాన్సెప్ట్ తీసుకొచ్చి ఇన్సర్ట్ చేయడం జరిగింది అనగానే టోటల్ చూడగానే స్టూడెంట్ ఏం సాల్వ్ చేస్తారంటే 2520 ఎలిమెంట్స్ ఉన్నాయి ఒక మ్యాట్రిక్స్లో, నెంబర్ ఆఫ్ మ్యాట్రిక్సెస్ పాసిబుల్ కావాలంటే వాడు రాయడానికి ప్రయత్నం చేస్తాడు. ఆటోమేటిక్గా ఇట్ విల్ టేక్ మోర్ టైం, దాంతో ఆ క్వశ్చన్ వదిలేయడం జరుగుతుంది. దీని కాన్సెప్ట్ ఇంకొక చాప్టర్కి లింక్ అయి ఉంది అనే పాయింట్ కనుక వాడికి అర్థమవుతే ఆ కాన్సెప్ట్ కనుక రీకాల్ చేసుకోగలిగితే ఈ క్వశ్చన్ సాల్వ్ చేయటం అనేది ఆల్మోస్ట్ ఒక 10 సెకండ్ల లోపల క్వశ్చన్ సాల్వ్ చేసుకోవచ్చు. అంటే సింపుల్గా ఒక 4 మార్కులు మనకు ఒక 10 సెకండ్లలో వచ్చే అవకాశం ఉంటుంది. కాకపోతే మనం ఎప్పుడైనా ఒక క్వశ్చన్ ఐఐటీ లెవెల్లో కానీ ఒక డిఫికల్ట్ ఎగ్జామినేషన్లో మనం చేయాలంటే మల్టిపుల్ కాన్సెప్ట్స్ మీద ఎప్పుడూ దృష్టి పెట్టాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇది సింపుల్ డెఫినేషన్ మీద వచ్చిన ఒక క్వశ్చన్. ఇదే కనుక ఒక ఎలిమెంటరీ లెవెల్లో మనకు ఒక క్వశ్చన్ కావాలంటే ఒక మ్యాట్రిక్స్ 3x3 మ్యాట్రిక్స్, ఎలిమెంట్స్ ఏఐజే, ఆర్డర్ ఇస్ 3x3, కన్స్ట్రక్ట్ ద మ్యాట్రిక్స్ అంటే మనం ఏం చేస్తామంటే దీన్ని ఫస్ట్ A11, A12, A13 అంటే ఫస్ట్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ ఈజ్ A11, ఫస్ట్ రోలో సెకండ్ ఎలిమెంట్ A12, ఫస్ట్ రోలో థర్డ్ ఎలిమెంట్ A13. సిమిలర్లీ A21, A22, A23, A31, A32, A33. దీంట్లో నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ కనుక మనం తీసుకుంటే టోటల్ 9 ఉన్నాయి. అంటే ఈ ఆర్డర్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ క్వశ్చన్లో స్పెసిఫై చేస్తే దాన్ని బట్టి మనం ఎలిమెంట్స్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ మనం రాసుకున్నాం. ఇప్పుడు వాడు క్వశ్చన్ ఎట్లా ఇవ్వచ్చు అంటే ఎ మ్యాట్రిక్స్ ఆఫ్ ఆర్డర్ 3x3 హూస్ ఎలిమెంట్స్ ఆర్ ఏఐజే వేర్ ఏఐజే ఈజ్ ఈక్వల్ టు I+J. ఇది వాడు స్పెసిఫై చేస్తాడు. ఇది I+J బదులు వాడి ఇష్టం ఏదైనా స్పెసిఫై చేయొచ్చు. 3i - 4j అని రాయొచ్చు, 3i + 4j అని రాయొచ్చు, 3i - j అని రాయొచ్చు. ఈ రకంగా ఎటువంటి మ్యాట్రిక్స్ కావాలంటే అటువంటి మ్యాట్రిక్స్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఎలిమెంట్స్ ఏమో ఏఐజే, ఆర్డర్ ఏమో 3x3, అందుగురించి టోటల్ 9 ఎలిమెంట్స్ తోటి దీన్ని క్లోజ్ చేస్తున్నాను. ఆర్డర్ ఈజ్ 3x3 కాబట్టి ఇప్పుడు ప్రాపర్టీ కనుక మనం ఏఐజే ఈజ్ ఈక్వల్ టు I+J కనుక వాడుకుంటే మ్యాట్రిక్స్ కన్స్ట్రక్ట్ చేయడానికి ఓన్లీ సబ్స్క్రిప్ట్స్ యాడ్ చేసుకుంటాం. ఏఐజే ఈజ్ ఈక్వల్ టు I+J అనగానే ఫస్ట్ ఎలిమెంట్ మనం తీసుకునేది 1 + 1 అనగానే మనం 2 డైరెక్ట్గా రాస్తాం. 1 + 2 3, 1 + 3 4, దెన్ 2 + 1 3, 2 + 2 4, 2 + 3 5, 3 + 1 4, 2 + 3 5, 3 + 3 6. ద ఆర్డర్ ఈజ్ 3x3. అంటే దీంట్లో మొత్తం మ్యాట్రిక్స్ అడగాల్సిన అవసరం లేదు. ఏదైనా ఒక 2 ఎలిమెంట్స్ అడగచ్చు. వాట్ ఈజ్ A22 అడగచ్చు, లేదా వాట్ ఈజ్ A33 అడగచ్చు, A32 అడగచ్చు. ఈ రకంగా ఒక మ్యాట్రిక్స్ స్పెసిఫై చేసి దాని యొక్క ఎలిమెంట్స్ కనుక్కోవడానికి ఒక ప్రాపర్టీ లాగా మనకి ఇచ్చి ఆ ప్రాపర్టీ బేసిస్ మీద మ్యాట్రిక్స్ కన్స్ట్రక్ట్ చేయండి అని ఒక క్వశ్చన్ లాగా మనం ఫ్రేమ్ చేసుకుంటే ఎలిమెంటరీ డెఫినేషన్ మీద మనం ఒక మ్యాట్రిక్స్ని ఫ్రేమ్ చేయడానికి కావాల్సిన పద్ధతి మనం తెలుసుకున్నాం. నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇచ్చినప్పుడు ఎన్ని రకాల మ్యాట్రిసెస్ పాసిబుల్ కావాలనే దాన్ని ఒక హయ్యర్ కాన్సెప్ట్ వాడుకుని క్వశ్చన్ మనం ఈజీగా చేయగలిగాం. ఇక్కడ సింపుల్ కాన్సెప్టే, అంటే ఒక మ్యాట్రిక్స్ మనం సాల్వ్ చేసి దాంట్లో ఎలిమెంట్స్ వాడు ఇచ్చిన తర్వాత ఆ ఎలిమెంట్స్ రీకన్స్ట్రక్ట్ చేయడానికి ఇచ్చిన ప్రాపర్టీ వాడుకుని టోటల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ దాంట్లో రీకన్స్ట్రక్ట్ చేయగలం. అంటే బేసిక్ డెఫినేషన్ మీద కూడా మనకి మ్యాట్రిక్స్లో క్వశ్చన్ రావచ్చు. ఇప్పుడు వివిధ రకాలైన మ్యాట్రిసెస్ అంటే టైప్స్ ఆఫ్ మ్యాట్రిసెస్, అంటే ఈ డెఫినేషన్ డైరెక్ట్గా ఎగ్జామ్లో అడగకపోయినా ఒక బోర్డ్ లెవెల్ ఎగ్జామ్లో ఈ డెఫినేషన్ బేసిస్ క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఐఐటి లెవెల్లో ఈ డెఫినేషన్ కనుక మనకు కరెక్ట్గా తెలవకపోతే ఆ డెఫినేషన్ బేసిస్ మీద క్వశ్చన్ చేయలేకపోవడానికి అవకాశాలు ఎక్కువ. ఒకసారి ఎట్లా ఉంటుందంటే ఒక డిఫికల్ట్ క్వశ్చన్ని ఆ డెఫినేషన్ కరెక్ట్గా తెలిస్తే ఆ క్వశ్చన్ సాల్వ్ చేయడం అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఒకసారి ఒక క్వశ్చన్ ఐఐటీలో ఇవ్వడం జరిగింది. 2 మ్యాట్రిసెస్ ఇచ్చాడు. వాటి డిటర్మినెంట్స్ కనుక్కుని దాని సమ్ మనం కనుక్కుని యాడ్ చేయాలి. అయితే అందులో ఒక డిటర్మినెంట్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఆడ్ ఆర్డర్ అయిపోయింది.
దాని వాల్యూ 0 అవుతుంది అని ఒక ప్రాపర్టీ కనుక తెలిసి ఉంటే ఆ క్వశ్చన్ సాల్వ్ చేయడానికి 2 నిమిషాల బదులు 1 నిమిషాల్లో మనం సాల్వ్ చేసే అవకాశం ఉండింది. ఆ ప్రాపర్టీ తెలియని వాళ్ళందరూ ఆ క్వశ్చన్ సాల్వ్ చేయడానికి 5 నుంచి 6 నిమిషాలు టైం వేస్ట్ చేయడం జరిగింది. అంటే ఏంటంటే డెఫినేషన్ బేసిస్ మీద కూడా మనం క్వశ్చన్ సాల్వ్ చేయడానికి అవకాశం ఉంటుంది, ప్రొవైడెడ్ మొత్తం ఎన్ని రకాల మ్యాట్రిసెస్ ఉన్నాయో అన్ని రకాల డెఫినేషన్స్ మనం తెలుసుకోవటం అనేది అవసరం. డెఫినేషన్ యాజ్ ఇట్ ఈస్గా రాయకపోయినా, నేను చెప్పిన వర్డింగ్స్లో రాయకపోయినా ఆ మీనింగ్ కన్వే అవుతూ మనం రాయగలిగితే సరిపోతుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మ్యాట్రిక్స్ డిఫైన్ అనగా నేను ఏమన్నాను, అన్ అరేంజ్మెంట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ రోస్ అండ్ కాలమ్స్ ఇస్ కాల్డ్ ఎ మ్యాట్రిక్స్. ఇది నేను చెప్పిన లాంగ్వేజ్. ఆ మీనింగ్ కన్వే చేస్తూ మనము ఒక డెఫినేషన్ కనుక ఫ్రేమ్ చేయగలిగితే సేమ్ వర్డింగ్స్ లేకుండా డిఫరెంట్ వర్డింగ్స్ ఉన్నా పర్వాలేదు. కాకపోతే మనం వేరే వర్డ్స్ వాడినప్పుడు అది మన డెఫినేషన్ని కన్వే చేస్తుందా లేదా అని ఒక ఎగ్జాంపుల్ రాసి చూసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అన్ అరేంజ్మెంట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ రోస్ అండ్ కాలమ్స్ ఇస్ కాల్డ్ ఎ మ్యాట్రిక్స్ అన్న తర్వాత నేను డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యాట్రిసెస్ గురించి మాట్లాడుతున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ గురించి మాట్లాడదాం. 2 2 3 4. దీని ఆర్డర్ 2 x 2 అంటే నంబర్ ఆఫ్ రోస్ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ కాలమ్స్. Number of rows is equal to number of columns. ఇట్లా ఉంటే దిస్ ఇస్ స్క్వేర్ మ్యాట్రిక్స్. అంటే దీన్ని మనం కావాలంటే ఇంకో రకంగా వాడాలంటే ద మ్యాట్రిక్స్ ఇన్ విచ్ ద నంబర్ ఆఫ్ రోస్ ఈజ్ ఈక్వల్ టు ద నంబర్ ఆఫ్ కాలమ్స్ ఈజ్ కాల్డ్ ఎ స్క్వేర్ మ్యాట్రిక్స్. వీ కెన్ చేంజ్ ద లాంగ్వేజ్ టు కన్వే ద సేమ్ మీనింగ్. దీని ఆర్డర్ 2 x 2 బదులు నేను దీని ఆర్డర్ని 3 x 3 లాగా రాసుకోవచ్చు. 1 2 3 4 5 6 7 8 9. దీని ఆర్డరు ఒక 3 x 3 అంటే నంబర్ ఆఫ్ రోస్ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ కాలమ్స్ జరిగింది కాబట్టి దీన్ని మనం ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్గా మనం డిఫైన్ చేసుకోవచ్చు. అంటే దిస్ ఈజ్ కాల్డ్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్. Square matrix. If the number of rows is not equal to the number of columns, then it is called as a rectangular matrix. And okavela square kaakabote, it is a rectangular matrix. Suppose if I am taking like this 1 2 4 5 6 7. So here the number of rows are 2, the number of columns are 3. This can be called as a rectangular matrix. Rectangular matrix. అంటే number of rows not equal to number of columns. అంటే rows not equal to columns. This is called a rectangular matrix. A matrix in which the number of rows is not equal to the number of columns is called a rectangular matrix. We talked of a matrix, తర్వాత square matrix గురించి మనం మాట్లాడాము, then rectangular matrix. Next we talk of another matrix called row matrix. Row matrix. ఒక మ్యాట్రిక్స్లో ఒక సింగిల్ రో కనుకుంటే, సింగిల్ రో అంటే నంబర్ ఆఫ్ రోస్ ఇస్ 1, నంబర్ ఆఫ్ కాలమ్స్ తీసుకుంటే ఇక్కడ 4 వచ్చినాయి అంటే 1 x 4. దిస్ ఈస్ కాల్డ్ ఏ రో మ్యాట్రిక్స్. ఇదే రకంగా ఒక సింగిల్ కాలం కనుకుంటే, సింగిల్ కాలం కనుకుంటే దీన్ని మనం ఒక కాలం మ్యాట్రిక్స్గా మనం డిసైడ్ చేయొచ్చు. అంటే 1 2 3 4 అంటే నంబర్ ఆఫ్ రోస్ 4, కాలం సింగిల్గా ఉంది. అంటే రో మ్యాట్రిక్స్, కాలం మ్యాట్రిక్స్. దట్ మీన్స్ వీ టాక్డ్ ఆఫ్ మ్యాట్రిక్స్, వాట్ ఈస్ ఎ స్క్వేర్ మ్యాట్రిక్స్, దెన్ రెక్టాంగులర్ మ్యాట్రిక్స్, రో మ్యాట్రిక్స్, కాలం మ్యాట్రిక్స్. నెక్స్ట్ సపోజ్ ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ తీసుకుని దాంట్లో డయాగ్నల్లో ఎలిమెంట్స్ పెట్టుకుని మిగతా ఎలిమెంట్స్ అన్నిటినీ 0 చేస్తాం. అంటే ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్లో అంటే ఇప్పుడు ఈ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఎలిమెంట్స్ ఆన్ ద ప్రిన్సిపల్ డయాగ్నల్ అంటాం. ప్రిన్సిపల్ డయాగ్నల్ అంటే ఏఐజే అనేది ఒక ఎలిమెంట్ అవుతే ఐ ఈజ్ ఈక్వల్ టు జే అయితే ఈ ఎలిమెంట్స్ని ఎలిమెంట్స్ ఆన్ ద ప్రిన్సిపల్ డయాగ్నల్ అంటాం. ఒకవేళ ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ కాకుండా మిగతా ఎలిమెంట్స్ అన్ని జీరోస్ అయ్యి ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ జీరోస్ కాకుండా ఉంటే దాన్ని ఒక డయాగ్నల్ మ్యాట్రిక్స్గా మనం డిఫైన్ చేస్తాం. డయాగ్నల్ మ్యాట్రిక్స్. డయాగ్నల్ మ్యాట్రిక్స్
అయితే డయాగ్నల్ మ్యాట్రిక్స్లో ఇప్పుడు 5, 6, 7 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. దాంట్లో అవసరమైతే ఏదైనా ఒక 2 ఎలిమెంట్స్ 0 అయినా కూడా దాన్ని మనం డయాగ్నల్ మ్యాట్రిక్స్గా డిఫైన్ చేసుకోవచ్చు. మొత్తం ఎలిమెంట్స్ కనుక జీరోస్ అయితే దాన్ని మనం డయాగ్నల్ మ్యాట్రిక్స్ అనము, దాన్ని నల్ మ్యాట్రిక్స్గా మనం తీసుకుంటాం. అంటే ఒక డయాగ్నల్ మ్యాట్రిక్స్గా మనం డిఫైన్ చేసినప్పుడు దాంట్లో ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ కాకుండా మిగతా ఎలిమెంట్స్ అన్ని జీరోస్ ఉండాలి. ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ నాన్ జీరో కనుక ఉంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ డయాగ్నల్ మ్యాట్రిక్స్. అంటే ప్రిన్సిపల్ డయాగ్నల్స్ మొత్తము నాన్ జీరో ఉండాల్సిన అవసరం లేదు. సపోజ్ 6 తీసే 6 బదులు 0 ఉన్నా దాన్ని మనం ఒక డయాగ్నల్ మ్యాట్రిక్స్గా చెప్పుకోవచ్చు. అట్లాగే 7 కూడా 0 అయినా కూడా దాన్ని మనం ఒక డయాగ్నల్ మ్యాట్రిక్స్గా చెప్పొచ్చు. మొత్తం 5, 6, 7 3 ఎలిమెంట్స్ కనుక జీరోస్ అయిపోతే దాన్ని మనం డయాగ్నల్ మ్యాట్రిక్స్ అనకుండా ఒక నల్ మ్యాట్రిక్స్ లాగా తీసుకుంటాం. సపోజ్ ఇదే రకంగా మనం ఇంకొక మ్యాట్రిక్స్ కనుక తీసుకుంటే 5, 0, 0, 0, 5, 0, 0, 0, 5 అంటే ఇది ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్గా ఉంది. ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ అన్నీ ఉన్నాయి, మిగతా ఎలిమెంట్స్ అన్నీ జీరోస్ ఉన్నాయి. కాకపోతే ప్రిన్సిపల్ డయాగ్నల్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ సేమ్గా ఉన్నాయి. ఇట్లా కనుక ఉంటే ఈ మ్యాట్రిక్స్ని మనం ఒక స్కేలార్ మ్యాట్రిక్స్ లాగా డిఫైన్ చేయొచ్చు. స్కేలార్ మ్యాట్రిక్స్. అయితే డయాగ్నల్ మ్యాట్రిక్స్లో ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో ఏదైనా ఒకటి కానీ 2 కానీ ఎలిమెంట్స్ 0 అవుతే పర్వాలేదు. కాకపోతే ఒక స్కేలార్ మ్యాట్రిక్స్లో కనుక తీసుకుంటే దాంట్లో మొత్తం ఎలిమెంట్స్ సేమ్ ఉండాలి, ఏ ఎలిమెంటు 0 అవ్వడానికి అవకాశం లేదు. దాన్ని మనం ఒక స్కేలార్ మ్యాట్రిక్స్ లాగా డిఫైన్ చేస్తాం. ఇప్పుడు ఇదే రకంగా ఒక స్కేలార్ మ్యాట్రిక్స్ లాంటిది ఇంకోటి మనం తీసుకొని 1, 0, 0, 0, 1, 0, 0, 0, 1 ఈ రకంగా రాసుకుంటే ఇది కూడా ఒక డయాగ్నల్ మ్యాట్రిక్స్, ఇది కూడా ఒక స్కేలార్ మ్యాట్రిక్స్. ఇది కాకుండా అన్ని ఎలిమెంట్స్ 1 అయినాయి కాబట్టి దీన్ని మనం ఒక యూనిట్ మ్యాట్రిక్స్ ఆర్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ లాగా డిఫైన్ చేస్తాం. యూనిట్ మ్యాట్రిక్స్ ఆర్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్. ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అంటే ఒక మ్యాట్రిక్స్ తీసుకుంటే ఫస్ట్ ఒరిజినల్గా మనం డిఫైన్ చేసేది ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్. అంటే ఇప్పుడు డయాగ్నల్ మ్యాట్రిక్స్ తీసుకుంటే ఈజ్ ఇట్ ఎ స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటే ఎస్ ఇట్ ఈస్ ఎ స్క్వేర్ మ్యాట్రిక్స్. స్క్వేర్ మ్యాట్రిక్స్ అవుతూ తర్వాత నెక్స్ట్ ప్రాపర్టీ ఇంకోటి సాటిస్ఫై చేస్తుంది ఏంటంటే అదర్ దాన్ ద ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ రిమైనింగ్ ఆల్ ఎలిమెంట్స్ ఆర్ జీరోస్. దట్ వీ కాల్ ఇట్ యాజ్ ఎ డయాగ్నల్ మ్యాట్రిక్స్. అంటే ఏంటంటే ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ అవ్వుకుంటూ ఇంకొక ప్రాపర్టీ సాటిస్ఫై చేస్తూ ఉంది. స్కేలార్ మ్యాట్రిక్స్ అనగానే ఇట్ ఈస్ ఎ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఫస్ట్, ఇట్ ఈస్ ఎ డయాగ్నల్ మ్యాట్రిక్స్, దెన్ ఆల్సో ఇట్ ఈస్ ఎ స్కేలార్ మ్యాట్రిక్స్. అంటే ఒక స్కేలార్ మ్యాట్రిక్స్ దగ్గర వచ్చేసరికి మనకి ఒక కాలం ఒక డయాగ్నల్లో ప్రిన్సిపల్ డయాగ్నల్లో అన్ని ఎలిమెంట్స్ సేమ్ ఉండాలి. అంటే దాన్ని ఒక డయాగ్నల్ మ్యాట్రిక్స్ అనొచ్చు మనము. అట్ ద సేమ్ టైం అన్నీ సేమ్ ఉన్నాయి కాబట్టి దాన్ని మనం స్కేలార్ మ్యాట్రిక్స్ లాగా డిఫైన్ చేస్తున్నాం. యూనిట్ మ్యాట్రిక్స్ దగ్గర వచ్చేసరికి ఫస్ట్ ఇట్ ఈస్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్, దెన్ ఇట్ ఈస్ ఏ డయాగ్నల్ మ్యాట్రిక్స్, దెన్ ఇట్ ఈస్ ఎ స్కేలార్ మ్యాట్రిక్స్, దెన్ ఇట్ ఈస్ యూనిట్ మ్యాట్రిక్స్. అంటే ఏంటంటే యూనిట్ మ్యాట్రిక్స్ అనగానే ఆ ముందు డెఫినేషన్స్ అన్నీ చెప్పాల్సిన అవసరం లేదు. ముందు డెఫినేషన్ ఎందుకు చెప్పాల్సిన అవసరం లేదంటే ఇఫ్ యు ఆర్ క్వాలిఫైడ్ యాజ్ ఎంఎస్సి అంటే నువ్వు 10th పాస్ అయినో, ఇంటర్మీడియట్ పాస్ అయినో, డిగ్రీ పాస్ అయినో, అట్లాగే ఒక హయ్యర్ ఆర్డర్ ప్రాపర్టీస్ స్పెసిఫై చేసిన తర్వాత ముందున్న ప్రాపర్టీస్ అన్నీ ఆటోమేటిక్గా ఇంప్లైడ్ అయిపోతాయి, అవి చెప్పాల్సిన అవసరం లేదు. అట్లాగే యూనిట్ మ్యాట్రిక్స్ అనగానే అది స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటే ఎస్ ఇట్ ఈస్ ఎ స్క్వేర్ మ్యాట్రిక్స్. ఈజ్ ఇట్ ఎ డయాగ్నల్ మ్యాట్రిక్స్? ఎస్ ఇట్ ఈస్ ఎ డయాగ్నల్ మ్యాట్రిక్స్. ఇట్ ఈస్ ఎ స్కేలార్ మ్యాట్రిక్స్? ఎస్ ఇట్ ఈస్ ఎ స్కేలార్ మ్యాట్రిక్స్. ఈ ప్రాపర్టీస్ అన్నీ సాటిస్ఫై చేసుకుంటూ వచ్చిన తర్వాత దాన్ని ఒక యూనిట్ మ్యాట్రిక్స్ లాగా మనం డిఫైన్ చేస్తున్నాం. అంటే వెన్ ఇట్ ఈస్ ఎ యూనిట్ మ్యాట్రిక్స్ ఆల్ ద అదర్ ప్రాపర్టీస్ నీడ్ నాట్ బి స్పెసిఫైడ్. అంటే ఇప్పుడు సపోజ్ క్వశ్చన్ కనుక యూనిట్ మ్యాట్రిక్స్ ఇస్ ఏ స్కేలార్ మ్యాట్రిక్స్ అని ఎక్కడైనా ఉంటే ఎస్ అని మనం అనొచ్చు. అట్లాగే యూనిట్ మ్యాట్రిక్స్ ఇస్ ఏ డయాగ్నల్ మ్యాట్రిక్స్ అంటే ఎస్ ఇట్ ఈస్ ఎ డయాగ్నల్ మ్యాట్రిక్స్. యూనిట్ మ్యాట్రిక్స్ ఇస్ ఎ స్క్వేర్ మ్యాట్రిక్స్ అని కనుక ఆప్షన్ ఉంటే ఎస్ ఇట్ ఈస్ ఎ స్క్వేర్ మ్యాట్రిక్స్. అంటే ఈ ప్రాపర్టీస్ అన్నీ సాటిస్ఫై చేసుకుంటూ అది ఒక యూనిట్ మ్యాట్రిక్స్ లాగా క్వాలిఫై అయింది. సో దట్ మీన్స్ నౌ వీ హ్యావ్ డిఫైన్ మ్యాట్రిక్స్, స్క్వేర్ మ్యాట్రిక్స్, రెక్టాంగులర్ మ్యాట్రిక్స్, రో మ్యాట్రిక్స్, కాలమ్ మ్యాట్రిక్స్, డయాగ్నల్ మ్యాట్రిక్స్, స్కేలార్ మ్యాట్రిక్స్, యూనిట్ మ్యాట్రిక్స్. ఫర్దర్ నెక్స్ట్ అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్. ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ తీసుకుంటూ దీంట్లో ఈ ప్రిన్సిపల్ డయాగనల్ ఎలిమెంట్స్ కింద ఉన్న ఎలిమెంట్స్ అన్నీ జీరోస్ అయిపోయినాయి. అప్పర్ ట్రయాంగిల్లో మనకు కొన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. అంటే ప్రిన్సిపల్ డయాగనల్ కంటే కింద ఉన్న ఎలిమెంట్స్ అన్నీ జీరోస్ అవుతున్నాయి.
అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎలిమెంట్ కనుక తీసుకుంటే ఇది సెకండ్ రో ఫస్ట్ కాలం అంటే A21 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది కనుక తీసుకుంటే థర్డ్ రో ఫస్ట్ కాలం ఇది 0. ఇది తీసుకుంటే A32 అంటే ఒక అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ కనుక తీసుకుంటే మనము దీంట్లో ఆల్ ఎలిమెంట్స్ Aij ఆర్ 0 వేర్ I ఈజ్ గ్రేటర్ దాన్ J. అంటే మనం ఎట్లా డిఫైన్ చేయొచ్చు అంటే Aij ఈజ్ ఈక్వల్ టు 0 ఇఫ్ I ఈజ్ గ్రేటర్ దాన్ J. దీన్ని మనం ఒక అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ లాగా డిఫైన్ చేసుకోవచ్చు. దీంట్లో మిగతా ఎలిమెంట్స్లో ఎక్కడైనా మీకు ఒకటి రెండు జీరోస్ ఉన్నా పర్వాలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ డయాగనల్లో 5 బదులు 0 ఉంటే నో ప్రాబ్లం, 6 బదులు 0 ఉన్నా నో ప్రాబ్లం, ఈ 7 బదులు 0 ఉన్నా పర్వాలేదు, ఈ 5 0 అయినా పర్వాలేదు. అంటే దేర్ కెన్ బి సమ్ మోర్ జీరోస్ ఆల్సో. అంటే ఒక అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ కావడానికి కండిషన్ ఏంటంటే ఈ మొత్తం 3 ఎలిమెంట్స్ జీరోస్ ఉండాలి, ఈ కంప్లీట్ ఎలిమెంట్స్ జీరోస్ అయిపోకూడదు. అంటే దాంట్లో 2 ఎలిమెంట్స్ జీరోస్ అయినా ఓకే, ఇట్ కెన్ బి టేకెన్. ఈ డయాగనల్లో కూడా మీకు ఎలిమెంట్స్ జీరోస్ ఉండొచ్చు, బట్ మినిమం జీరోస్ కనుక మీరు తీసుకుంటే ఒక అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్లో 3x3 మ్యాట్రిక్స్ కనుక తీసుకుంటే 3 0 ఎలిమెంట్స్ కంపల్సరీగా ఉంటాయి. మొత్తం జీరోస్ అవ్వడానికి అవకాశం లేదు, మొత్తం అప్పర్ ట్రయాంగులర్లో ఉన్న ఎలిమెంట్స్ మొత్తం జీరోస్ అవ్వడానికి లేదు. ఈ 5 6 7 మొత్తం కనుక జీరోస్ అయిపోతే దెన్ ఇట్ ఈస్ ఎ డయాగనల్ మ్యాట్రిక్స్, బట్ ఇట్ ఈస్ నో మోర్ కాల్డ్ యాజ్ ఏ అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్. ట్రయాంగులర్ మ్యాట్రిక్స్. దీనికే కనుక రిఫ్లెక్షన్ లాగా మనం తీసుకుంటే ఒక లోవర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ కూడా మనం మాట్లాడవచ్చు. లోవర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్. దీంట్లో ఏమవుతుందంటే 5 0 0 7 6 0 8 9 1 ఇది ఒక మ్యాట్రిక్స్ మనం తీస్తాం. దిస్ ఈస్ ద ప్రిన్సిపల్ డయాగ్నల్. దీని పైన ఉన్న ఎలిమెంట్స్ మొత్తము ఇవి 0 అవుతున్నాయి. అంటే ఆల్ Aij ఆర్ 0 ఫార్ I లెస్ దాన్ J. ఇఫ్ I లెస్ దాన్ J. సపోజ్ ఈ ఎలిమెంట్ కనుక తీసుకుంటే ఇది ఫస్ట్ రో సెకండ్ కాలం, అంటే దీన్ని మనము A12 లాగా తీసుకోవచ్చు. ఈ ఎలిమెంట్ తీసుకుంటే ఇది A13 అంటే ఫస్ట్ రో థర్డ్ కాలం. సపోజ్ ఇఫ్ ఐ టేక్ దిస్ సెకండ్ రో థర్డ్ కాలం 0. అంటే ఆల్ Aij ఆర్ జీరోస్ ఫార్ I లెస్ దాన్ J. దీన్ని మనం ఒక లోవర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ లాగా తీసుకుంటున్నాం. అంటే అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అంటే ఎలిమెంట్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ద అప్పర్ ట్రయాంగిల్, లోవర్ ట్రయాంగిల్లో ఎలిమెంట్స్ జీరోస్ అవుతున్నాయి. అట్లాగే లోవర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అంటే అప్పర్ ట్రయాంగిల్లో ఉన్న ఎలిమెంట్స్ జీరోస్ అవుతున్నాయి, లోవర్ ట్రయాంగిల్లో ఎలిమెంట్స్ మనకి ప్రెజెంట్ అవుతున్నాయి. సో దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఎస్ ట్రయాంగులర్ మ్యాట్రిసెస్. ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అంటే అది అప్పర్ ట్రయాంగులర్ కానీ లోవర్ ట్రయాంగులర్ కానీ ఏదైనా కావచ్చు. మనం లోవర్ ట్రయాంగిల్ని డిఫైన్ చేసాం, అప్పర్ ట్రయాంగిల్ని డిఫైన్ చేసాం. సో ఆఫ్టర్ డయాగనల్ మ్యాట్రిక్స్ అండ్ స్కేలార్ మ్యాట్రిక్స్ అండ్ యూనిట్ మ్యాట్రిక్స్ వీ హ్యావ్ డిఫైన్డ్ ట్రయాంగులర్ మ్యాట్రిసెస్ విచ్ ఈస్ లోవర్ ట్రయాంగులర్ అండ్ అప్పర్ ట్రయాంగులర్. సిమెట్రిక్ మ్యాట్రిక్స్. సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటే ఒక ట్రాన్స్పోజ్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు ఏ కనుక అయితే దీన్ని మనం ఒక సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటాం. అంటే ట్రాన్స్పోజ్ అంటే రోస్ని కాలమ్స్ లాగా, కాలమ్స్ని రోస్ లాగా రాయటం అనేది ఇట్ ఈస్ ఎ ట్రాన్స్పోజ్. ఈ ట్రాన్స్పోజ్ ప్రాపర్టీ మనం నెక్స్ట్ చదువుకుంటాం. ఆయన కూడా మ్యాట్రిక్స్ డిఫైన్ చేస్తున్నాను కాబట్టి ట్రాన్స్పోజ్ అంటే ఏంటంటే ఒక మ్యాట్రిక్స్లో రోస్ని కాలమ్స్ని ఇంటర్చేంజ్ చేస్తే వచ్చే మ్యాట్రిక్స్ ట్రాన్స్పోజ్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్. ట్రాన్స్పోజ్ చేసిన తర్వాత కూడా సేమ్ మ్యాట్రిక్స్ కనుక మనకు వస్తే దాన్ని మనం ఒక సిమెట్రిక్ మ్యాట్రిక్స్ లాగా డిఫైన్ చేస్తాం. సపోజ్ ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు -A కనుక అయితే దీన్ని మనము స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్గా డిఫైన్ చేస్తాం. స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ లాగా డిఫైన్ చేస్తాం. అంటే ట్రాన్స్పోజ్ చేసిన తర్వాత అది నెగటివ్ ఆఫ్ ఒరిజినల్ మ్యాట్రిక్స్ కనుక అవుతే దాన్ని మనము ఒక స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ లాగా డిఫైన్ చేస్తాం. అంటే ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు ఏ అనేది సిమెట్రిక్ అయితే ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు -A అనేది ఒక స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అవుతుంది.
అయితే ఇందులో ఒకటి ఏంటంటే మనం ట్రాన్స్పోజ్ చేసిన తర్వాత ఆర్డర్ సేమ్ ఉండాలి, లేకపోతే ఆ మ్యాట్రిక్స్ రెండు ఈక్వల్ కావు. అటువంటిప్పుడు ఏంటంటే ట్రాన్స్పోజ్ చేసిన తర్వాత వచ్చే ఆర్డరు సేమ్ యాజ్ మ్యాట్రిక్స్ ఒరిజినల్ ఏ ఉండాలంటే ఆ ఒరిజినల్ మ్యాట్రిక్స్ అనేది ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ అయి ఉండాలి, లేకపోతే ఆర్డరే మారిపోతుంది కాబట్టి అవి రెండు ఈక్వల్ అయ్యే అవకాశం లేదు. అంటే మనం సిమెట్రిక్ మ్యాట్రిక్స్ డిఫైన్ చేసేటప్పుడు బేసిక్గా మనం తీసుకునేది ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ మాత్రమే. ఒక మ్యాట్రిక్స్ కనుక తీసుకుంటే ఏ అనేది ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్, దీన్ని 2తో మల్టిప్లై చేస్తాను, 2తో డివైడ్ చేస్తాను, మల్టిప్లై బై 2 అండ్ డివైడ్ బై 2. దీన్ని హాఫ్ ఇంటూ ఏ ప్లస్ ఏ అని రాస్తున్నాను, అంటే 2a కాబట్టి ఏ ప్లస్ ఏ రాస్తున్నాను. దిస్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ ఏ ప్లస్ ఏ ట్రాన్స్పోజ్ ప్లస్ హాఫ్ ఇంటూ ఏ మైనస్ ఏ ట్రాన్స్పోజ్. అంటే ఒక మ్యాట్రిక్స్ ఏని రెండు మ్యాట్రిసెస్గా డివైడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఏ ప్లస్ ఏ ట్రాన్స్పోజ్ అనేది ఎప్పుడైనా ఒక సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అవుతుంది, సిమెట్రిక్ మ్యాట్రిక్స్. ఇదేమో ఒక స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అవుతుంది, స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. ఇదే మనం ఒక కాన్సెప్ట్ మనం ఎక్కడ డిస్కస్ చేసామంటే ఫంక్షన్స్లో మనం ఇది ఒక పార్ట్ డిస్కస్ చేసాం. ఏంటంటే ఒక గివెన్ ఫంక్షన్ని ఒక ఈవెన్ ప్లస్ ఒక ఆడ్ ఫంక్షన్ లాగా మనం డిఫైన్ చేయొచ్చు అనేది ఒక పాయింట్ మనం అందులో డిస్కస్ చేసాము. అదే రకంగా ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ని సమ్ ఆఫ్ సిమెట్రిక్ అండ్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ లాగా ఎక్స్ప్రెస్ చేసుకోవచ్చు. ఇది ఒక ఇంపార్టెంట్ ఐడియా. మనకి ఎప్పుడైనా ఒక సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఫ్రేమ్ చేయడానికి కనుక అవసరం కనుక ఉంటే ఎన్ని మ్యాట్రిక్స్ అయినా మనం సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఫామ్ చేసుకోవాలనుకుంటే సింపుల్ ఏ ప్లస్ ఏ ట్రాన్స్పోజ్, మీ ఇష్టం వచ్చిన మ్యాట్రిక్స్ తీసుకుని దాన్ని ట్రాన్స్పోజ్ తీసుకుని రెండు యాడ్ చేస్తే వచ్చే మ్యాట్రిక్స్ ఏదైతే ఉంటుందో అదొక సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అవుతుంది. అట్లాగే ఒక స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ కావాలంటే ఒక మ్యాట్రిక్స్ ఏ తీసుకుని దాన్ని ట్రాన్స్పోజ్ తీసుకుని ఏ మైనస్ ఏ ట్రాన్స్పోజ్ కనుక మనం చేసుకుంటే వచ్చే మ్యాట్రిక్స్ ఏదైతే ఉంటుందో అదొక స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అవుతుంది. Any number of symmetric and skew symmetric matrices can be constructed if you want to construct. అంటే మనము స్క్యూ సిమెట్రిక్ ఎక్కడి నుంచి తీసుకొస్తామా అనే అవసరం లేకుండా మీ ఇష్టం వచ్చిన మ్యాట్రిక్స్ రాసుకుని దాని యొక్క ట్రాన్స్పోజ్ చేసి ఏలో నుంచి కనుక మైనస్ చేస్తే వచ్చే మ్యాట్రిక్స్ ఏదైతే ఉంటుందో అది ఒక స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అవుతుంది. అట్లాగే ఒక మ్యాట్రిక్స్ తీసుకుని దాని ట్రాన్స్పోజ్ తీసుకుని రెండు కనుక యాడ్ చేసుకుంటే వచ్చే మ్యాట్రిక్స్ ఒక సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అవుతుంది. అంటే ఎన్ని వందల మ్యాట్రిసెస్ సిమెట్రిక్ మ్యాట్రిసెస్ కావాలన్నా కూడా మనం కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. దానికి ఈ ప్రాపర్టీ అనేది మనకి యూజ్ అవుతుంది. ఇది ఒక యూస్ఫుల్ ఐడియా. నల్ మ్యాట్రిక్స్ ఆర్ జీరో మ్యాట్రిక్స్, జీరో ఆర్ నల్ మ్యాట్రిక్స్. ఒక మ్యాట్రిక్స్లో అన్ని ఎలిమెంట్స్ కనుక జీరోస్ అయితే దాన్ని ఒక నల్ మ్యాట్రిక్స్ లాగా మనం డిఫైన్ చేస్తాం. ఇఫ్ ఆల్ ద ఎలిమెంట్స్ ఇన్ ఎ మ్యాట్రిక్స్ ఆర్ జీరోస్ then it is called a null matrix. అంటే నల్ మ్యాట్రిక్స్గా డిఫైన్ చేయడానికి కండిషన్ ఏంటంటే అన్ని ఎలిమెంట్స్ జీరోస్ ఉండాలి. దాని ఆర్డర్ అనేది మనం ఏం పెద్దగా మాట్లాడడం, ఏ మ్యాట్రిక్స్ అయినా నల్ మ్యాట్రిక్సే అంటాం. అంటే నల్ మ్యాట్రిక్స్ విచ్ ఈ స్క్వేర్ అయితే స్క్వేర్ నల్ మ్యాట్రిక్స్ అనాల్సిన అవసరం లేదు. నల్ మ్యాట్రిక్స్ అంటే అన్ని ఎలిమెంట్స్ జీరోస్ అని మనకు అర్థమవుతాయి. ఆర్డర్ అనేది డిపెండింగ్ ఆన్ ద క్వశ్చన్, అంటే మనకి అది స్క్వేర్ మ్యాట్రిక్స్ అయిందా, రెక్టాంగిల్ మ్యాట్రిక్స్ అయిందా, రో మ్యాట్రిక్స్ అయిందా, ఇది మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు అన్లెస్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ ఇన్ ద క్వశ్చన్. సో నల్ మ్యాట్రిక్స్ అనగానే ఆల్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ ఆర్ జీరోస్. నెక్స్ట్, కాంజుగేట్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్. కాంజుగేట్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ అంటే దీన్ని ఒక్కొక్కసారి కాంజుగేట్ మ్యాట్రిక్స్ అని కూడా అంటూ ఉంటారు. అంటే ఇప్పుడు సపోజ్ ఒక మ్యాట్రిక్స్లో మనకి కొన్ని రియల్ నెంబర్స్ కొన్ని ఇమాజినరీ నెంబర్స్ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ 3 then 3 plus 4i, 4 plus 6i and 1. సపోజ్ ఇది ఒక మ్యాట్రిక్స్ కనుక మనకి ఇస్తే ఈ మ్యాట్రిక్స్ నుంచి మనకు ఒక కాంజుగేట్ మ్యాట్రిక్స్ కనుక మనకు కావాలంటే దాన్ని ఏ బార్ అని మనం డిఫైన్ చేసుకుంటూ ఏవైతే కాంప్లెక్స్ నెంబర్స్ ఉన్నాయో ఆ కాంప్లెక్స్ నెంబర్స్ని వాటి యొక్క కాంజుగేట్ తోటి రిప్లేస్ చేస్తాం. అంటే ఈ ఎలిమెంట్ అనేది రియల్ నెంబర్ కాబట్టి అది యాజ్ ఇట్ ఈస్గానే ఉంటుంది. 3 plus 4iని మనం 3 minus 4iగా రాసుకుని 4 plus 6iని 4 minus 6iగా రాసుకుని 1ని రియల్ నెంబర్ కాబట్టి యాజ్ ఇట్ ఈస్గా వదిలేస్తే ఈ వచ్చే మ్యాట్రిక్స్ ఏదైతే ఉందో అది ఒరిజినల్ మ్యాట్రిక్స్ యొక్క కాంజుగేట్ అవుతుంది. దిస్ ఈస్ కాల్డ్ కాంజుగేట్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ ఆర్ కాంజుగేట్ మ్యాట్రిక్స్ అని కూడా అనొచ్చు మనం.
ఇప్పుడు ఒకసారి కాంజుగేట్ తీసుకుని మళ్ళీ కాంజుగేట్ కనుక తీసుకుంటే ఏమవుతుంది అంటే ఏ బార్ అగైన్ హోల్ బార్, అంటే 2 సార్లు కాంజుగేట్ తీసుకుంటున్నాం మనం. ఫస్ట్ ఒక కాంజుగేటు మళ్ళీ ఒక కాంజుగేట్ మనం తీసుకుంటే ఏమవుతుంది 3. నెక్స్ట్ ఈ 3 మైనస్ 4i ఏమవుతుందంటే 3 ప్లస్ 4i, మళ్ళీ కాంజుగేట్ తీసుకున్నాను కాబట్టి 4 మైనస్ 6i కాంజుగేట్ తీసుకుంటే ఇది 4 ప్లస్ 6i, ఇది 1. అంటే మళ్ళీ ఏమైందంటే ఒరిజినల్ మ్యాట్రిక్స్ మనకు వచ్చేసింది. అంటే 2 సార్లు కనుక మనం కాంజుగేట్ కనుక తీసుకుంటే ఏ బార్ హోల్ బార్ కనుక తీసుకుంటే ఇట్ ఈజ్ ఈక్వల్ టు ద ఒరిజినల్ మ్యాట్రిక్స్. The conjugate of a matrix is nothing but the matrix A itself. That is called conjugate of a matrix. ఇప్పుడు దీంట్లోంచి ఇంకొక ఇంట్రెస్టింగ్ డెఫినేషన్ నేను చెప్తాను. ట్రాంజుగేట్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్, TRANJUGATE, ట్రాంజుగేట్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్. ట్రాంజుగేట్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ అంటే కాంజుగేట్ మ్యాట్రిక్స్ యొక్క ట్రాన్స్పోజ్, అంటే ఏ బార్ హోల్ ట్రాన్స్పోజ్. అంటే ఇప్పుడు ఇంతకుముందు మ్యాట్రిక్స్ ఏ కనుక తీసుకుంటే దాని కాంజుగేట్ తీసుకుని తర్వాత దాని ట్రాన్స్పోజ్ తీసుకుంటే ఏమవుతుంది అంటే ఇప్పుడు రోని నేను కాలం లాగా రాస్తున్నాను, కాలంని రో లాగా మార్చాను, అంటే దీన్ని ఇట్లా రాశాను, దీన్ని మళ్ళీ కాలం లాగా రాశాను. ఇప్పుడు ఏమవుతుందంటే ఇది కాంజుగేట్ మ్యాట్రిక్స్ యొక్క ట్రాన్స్పోజ్ అయితే ఉందో దాన్ని మనం తీసుకుందాం, దీన్ని ట్రాంజుగేట్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ అంటున్నాం. ఇట్ ఈస్ నథింగ్ బట్ ది ట్రాన్స్పోజ్ ఆఫ్ ఎ కాంజుగేట్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్. ఒక్కొక్కసారి దీని నొటేషన్ని ఈ విధంగా కూడా వాడుతుంటారు, దీన్ని AH అని కూడా అంటూ ఉంటారు. AH అంటే కాంజుగేట్ మ్యాట్రిక్స్ తీసుకుని దాని యొక్క ట్రాన్స్పోజ్ కనుక చేస్తే దాన్ని ఏ బార్ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు AH అని చెప్పని అంటారు. వీటి బేసిస్ మీద మళ్ళీ మనం ఒక 2 మ్యాట్రిక్సెస్ డిఫైన్ చేస్తున్నాము. ఒకటి హెర్మిషియన్ మ్యాట్రిక్స్ అని, ఒకటి స్క్యూ హెర్మిషియన్ మ్యాట్రిక్స్ అని 2 మ్యాట్రిసెస్ మనం డిఫైన్ చేస్తున్నాం. ఇప్పుడు హెర్మిషియన్ మ్యాట్రిక్స్ HERMITIAN, హెర్మిషియన్ మ్యాట్రిక్స్ అంటే ఇఫ్ AH ఈజ్ ఈక్వల్ టు A, ఇఫ్ AH ఈజ్ ఈక్వల్ టు A అంటే ఏ బార్ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు A, then matrix A is called Hermitian matrix. The conjugate of a matrix తీసుకుని దాని యొక్క ట్రాన్స్పోజ్ తీసుకుంటే అది కనుక ఒరిజినల్ మ్యాట్రిక్స్ కన్వర్ట్ అయితే దాన్ని మనం హెర్మిషియన్ మ్యాట్రిక్స్ లాగా డిఫైన్ చేయొచ్చు. ఇదే రకంగా మనం నెక్స్ట్ ఇంకొక మ్యాట్రిక్స్ మనం డిఫైన్ చేస్తాం, స్క్యూ హెర్మిషియన్. స్క్యూ హెర్మిషియన్ మ్యాట్రిక్స్ అంటే AH ఈజ్ ఈక్వల్ టు -A, అంటే ఏ బార్ హోల్ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు -A కనుక అయితే దీన్ని మనం ఒక స్క్యూ హెర్మిషియన్ మ్యాట్రిక్స్ లాగా మనం రాయొచ్చు. అంటే ఫ్రమ్ కాంజుగేట్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ వీ హ్యావ్ ఫార్మ్డ్ ట్రాంజుగేట్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్. ఫ్రమ్ ట్రాంజుగేట్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ వీ హ్యావ్ డిఫైన్డ్ వాట్ ఈస్ హెర్మిషియన్ మ్యాట్రిక్స్ అండ్ వాట్ ఈస్ స్క్యూ హెర్మిషియన్ మ్యాట్రిక్స్. ఎట్లాగైతే ఒక సిమెట్రిక్ మ్యాట్రిక్స్ని సమ్ ఆఫ్ ఒక సింపుల్ మ్యాట్రిక్స్ ఏదైనా తీసుకుని దాన్ని ఒక సిమెట్రిక్ ప్లస్ క్యూ సిమెట్రిక్ ఫామ్లో ఎక్స్ప్రెస్ చేసామో అట్లాగే ఒక నార్మల్ మ్యాట్రిక్స్ ఏదైనా తీసుకుని దాన్ని హెర్మిషియన్ అండ్ స్క్యూ హెర్మిషియన్ మ్యాట్రిక్స్ లాగా మనం రాయొచ్చు. అంటే ఏంటంటే ప్రొవైడెడ్ దాంట్లో కొన్ని కాంప్లెక్స్ ఎలిమెంట్స్ ఉంటే, కాంప్లెక్స్ నెంబర్స్ ఉంటే, A ప్లస్ IB లాంటి ఎలిమెంట్స్ ఉంటాయి. ఒకవేళ హెర్మిషియన్ ప్లస్ క్యూ హెర్మిషియన్ రాసిన మ్యాట్రిక్స్ ఏదైతే ఉందో దాంట్లో కనుక ఒకవేళ కాంజుగేట్ ఎలిమెంట్స్ అంటే మన కాంప్లెక్స్ నెంబర్స్ అనేవి లేకపోతే ఇట్ ఈజ్ ఈక్వలెంట్ టు సిమెట్రిక్ ప్లస్ క్యూ సిమెట్రిక్. అంటే మనం ఎట్లా రాయొచ్చు అంటే ఒక మ్యాట్రిక్స్ A తీసుకుని దాన్ని ఇంతకుముందు రాసినట్టుగా మ్యాట్రిక్స్ A ఈజ్ ఈక్వల్ టు ½ ఇంటూ రైట్ ఒక మ్యాట్రిక్స్ని సిమెట్రిక్ ప్లస్ క్యూ సిమెట్రిక్ లాస్గా, అంటే దీన్ని A ప్లస్ A ట్రాన్స్పోజ్ ప్లస్ ½ ఇంటూ A మైనస్ A ట్రాన్స్పోజ్ ఇట్లా రాస్తున్నాం. అంటే ఇందులో కనుక మనం ఒక హెర్మిషియన్ లాగా కనుక తీసుకుంటే ఇదేమో సిమెట్రిక్ ప్లస్ క్యూ సిమెట్రిక్ అవుతుంది. హెర్మిషియన్ మ్యాట్రిక్స్ని కూడా మనం ఇట్లా రాసుకోవచ్చు, A ప్లస్ AH ప్లస్ A మైనస్ AH లాగా రాసుకుంటే దాన్ని కూడా హెర్మిషియన్ ప్లస్ క్యూ హెర్మిషియన్ లాగా మనం రాసుకోవచ్చు. రాసుకున్నప్పుడు ఒరిజినల్ మ్యాట్రిక్స్లో కనుక ఒకవేళ కాంప్లెక్స్ నెంబర్స్ అనేవి లేకపోతే ఇట్ ఈజ్ ఈక్వలెంట్ టు సిమెట్రిక్ ప్లస్ క్యూ సిమెట్రిక్ కింద కన్వర్ట్ అయిపోతుంది. So this is also a definition of a matrix. Any Hermitian matrix also can be expressed like this way. Orthogonal matrix.
ORTHOGONAL ఆర్థోగనల్ మ్యాట్రిక్స్ అంటే A ఇంటూ A ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు I. ఒక మ్యాట్రిక్స్ తీసుకుని దాని యొక్క ట్రాన్స్పోజ్ తీసుకుని ఒరిజినల్ మ్యాట్రిక్స్తో కనుక మల్టిప్లై చేస్తే మనకి I కనుక వస్తే I అంటే ఒక యూనిట్ ఆర్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ వస్తే ఈ మ్యాట్రిక్స్ని మనం ఆర్థోగనల్ మ్యాట్రిక్స్ లాగా ట్రీట్ చేస్తాం. అదేవిధంగా A ట్రాన్స్పోజ్ ఇంటూ A కూడా I అవుతుంది. అంటే A ఇంటూ A ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు A ట్రాన్స్పోజ్ ఇంటూ A ఈజ్ ఈక్వల్ టు I అయినప్పుడు ఆ మ్యాట్రిక్స్ Aని మనం ఒక ఆర్థోగనల్ మ్యాట్రిక్స్ లాగా డిఫైన్ చేస్తాం. నెక్స్ట్ మ్యాట్రిక్స్ విచ్ వి టాక్ ఆఫ్ ఇస్ ఇన్వాల్యూటరీ మ్యాట్రిక్స్. మ్యాట్రిక్స్ అంటే ఇఫ్ A స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు A అంటే ఏదైతే మ్యాట్రిక్స్ ఉందో ఆ మ్యాట్రిక్సే దాని ఇన్వర్స్ కనుక కన్వర్ట్ అయితే దాన్ని మనం ఒక ఇన్వాల్యూటరీ మ్యాట్రిక్స్ లాగా మనం డిఫైన్ చేస్తాం. ఇది కాకుండా ఒక ఐడెంపోటెంట్ మ్యాట్రిక్స్ అని మనం డిఫైన్ చేస్తాం. ఐడెంపోటెంట్ మ్యాట్రిక్స్ అంటే ఇఫ్ A స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు A దీన్నే కనుక A స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇన్వాల్యూటరీ మ్యాట్రిక్స్ వచ్చేసరికి A స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు I. ఇందాక జరిగిన దాంట్లో మనం ఇన్వాల్యూటరీ మ్యాట్రిక్స్ డిఫైన్ చేసినప్పుడు A స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు I ఎందుకంటే A దాని ఇన్వర్స్ అవుతుంది కాబట్టి అది ఇన్వాల్యూటరీ మ్యాట్రిక్స్ అవుతుంది. ఐడెంపోటెంట్ మ్యాట్రిక్స్ వచ్చేసరికి అంటే ఒకవేళ మనం ఏదైనా ఒక డెఫినేషన్ కనుక తప్పు రాస్తే ఇమీడియట్గా మన మైండ్లో ఒక ఫీలింగ్ ఏదైతే వస్తుందో నెక్స్ట్ డెఫినేషన్ రాసినప్పుడు ఆ ముందు డెఫినేషన్ని కాంట్రడిక్ట్ చేస్తుంది. అంటే మనం ఇది ఒక సైకిల్ లాగా పోతూ ఉంటాం కాబట్టి మనం అన్నదేమో ఏకి ఏ ఇన్వర్స్ అన్నాం, రాసిందేమో ఏ రాసాం. అక్కడ ఎప్పుడైనా ఇటువంటి జరిగినప్పుడు మన మైండ్ యాక్సెప్ట్ చేయదు. ఎందుకు యాక్సెప్ట్ చేయదంటే మన మైండ్ సబ్ కాన్షియస్ స్టేట్లో కరెక్ట్ డెఫినేషన్ ఉంటుంది. రాసేటప్పుడు బోర్డులో మనం ఈజ్ ఈక్వల్ టు ఏ రాసాం అనగానే నెక్స్ట్ డెఫినేషన్ రాగానే ఆటోమేటిక్గా అది కరెక్ట్ అయిపోయింది. అట్లాగే ఒక స్టూడెంట్ కూడా ఏదైనా ఒక మిస్టేక్ అనేది చేస్తే ఆ మిస్టేక్ అనేది ఆటోమేటిక్గా కరెక్ట్ అయిపోతుంది. వాడి మైండ్ యాక్సెప్ట్ చేయదు. ఎందుకు చేయదంటే డెఫినేషన్ కరెక్ట్గా వాడికి తెలుసు కాబట్టి. అదే రకంగా మనం ఒక డెఫినేషన్ ప్రాపర్గా కనుక నేర్చుకుంటే మనం తప్పు రాసిన మైండ్లో కరెక్ట్గా చెప్పాం కాబట్టి నెక్స్ట్ డెఫినేషన్తో అది ఆటోమేటిక్గా కరెక్ట్ అయిపోయింది. అదే రకంగా ఐడెంపోటెంట్ మ్యాట్రిక్స్ అనగానే A స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు A అని మనం డిఫైన్ చేస్తున్నాం. ఇదే కనుక మనం A టు ద పవర్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు A ఫార్ n గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2 లాగా కూడా మనం డిఫైన్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు సపోజ్ A స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు A కనుక అయితే సపోజ్ A టు ద పవర్ ఆఫ్ 4 తీసుకుందాం. A టు ద పవర్ ఆఫ్ 4 తీసుకుంటే ఏమవుతుంది? A స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు A మళ్ళీ A స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు A మళ్ళీ A స్క్వేర్ వచ్చింది ఈజ్ ఈక్వల్ టు A. అంటే A స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు A కనుక మనం రాసుకుంటూ పోతుంటే A టు ద పవర్ ఆఫ్ n గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2 అయినా కూడా అది ఐడెంపోటెంట్ మ్యాట్రిక్స్ కింద మరి కన్వర్ట్ అయిపోతుంది. దీంట్లో ఇండెక్స్ ఏంటంటే n వాట్ ఎవర్ బి ద వాల్యూ ఆఫ్ n అంటే A స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు A అని మనం రాసుకుంటే దట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ అన్ ఐడెంపోటెంట్ మ్యాట్రిక్స్. ఇది కాకుండా ఇంకొక మ్యాట్రిక్స్ మనం డిఫైన్ చేస్తాం దట్ ఈస్ కాల్డ్ నిల్పోటెంట్ మ్యాట్రిక్స్. నిల్పోటెంట్ మ్యాట్రిక్స్. నిల్పోటెంట్ మ్యాట్రిక్స్ అంటే A టు ద పవర్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఇది ఒక ఇండెక్స్ nలో అది A టు ద పవర్ ఆఫ్ n 0 అవుతుంది. కాకపోతే ఒక కండిషన్ అంటే A టు ద పవర్ ఆఫ్ n-1 వరకు 0 కాకూడదు. A టు ద పవర్ ఆఫ్ n-1 దాకా 0 కాకుండా ఉంటే A టు ద పవర్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు 0 అయితే దట్ ఈస్ కాల్డ్ ఎస్ అ నిల్పోటెంట్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఇండెక్స్ n. సపోజ్ ఒక్కొక్కసారి ఎట్లుంటుందంటే A టు ద పవర్ ఆఫ్ 10 0 అవుతుంది, A టు ద పవర్ ఆఫ్ 9 0 కాదు, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ ఏ నిల్పోటెంట్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఇండెక్స్ 10. A టు ద పవర్ ఆఫ్ 10 0 అయిపోయిన తర్వాత 11 12 13 100 1000 ఎన్ని తీసుకున్నా అవి జీరోసే అవుతాయి. అందు గురించి ఏంటంటే ద ఫస్ట్ టైం ఫర్ విచ్ ఇట్ ఈస్ బికమింగ్ 0 అనేది మనం తీసుకుంటున్నాం ఇక్కడ. అంటే A టు ద పవర్ ఆఫ్ 4 0 అయిన తర్వాత A టు ద పవర్ ఆఫ్ 5 అనేది ఆటోమేటిక్గా 0 అయిపోతుంది. కాబట్టి A టు ద పవర్ ఆఫ్ 3 0 కాకుండా A టు ద పవర్ ఆఫ్ 4 కనుక 0 అయితే దాని నిల్పోటెంట్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఇండెక్స్ n అని చెప్పి మనం అనుకుంటున్నాం. సో ఈ రకంగా వివిధ రకాలైన మ్యాట్రిసెస్ని మనం డిఫైన్ చేసాం. మొత్తం కనుక తీసుకుంటే మనకు ఒక ఇంచుమించుగా ఒక 20 రకాల మ్యాట్రిసెస్ డెఫినేషన్స్ మనం ఇవాళ రాసాం. టోటల్ నెంబర్ ఆఫ్ మ్యాట్రిసెస్ వాట్ వీ హ్యావ్ రిటర్న్, ఇఫ్ యూ కెన్ గో వన్ బై వన్ we'll understand what are the various types of matrices we need to know while solving questions in matrices. ఈ డెఫినేషన్స్ అన్నీ యాజ్ ఇట్ ఈస్గా డిఫైన్ అని రాకపోయినా ఆ డెఫినేషన్ బేసిస్ మీద మనకు కొన్ని క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అట్లాగే ఆ ప్రాపర్టీ కనుక మనకు ఐడియా కనుకుంటే ఆ ప్రాపర్టీ బేస్ మీద ఫర్ ఎగ్జాంపుల్ ఐడెంపోటెంట్ మ్యాట్రిక్స్ మీద ఐఐటీలో చాలాసార్లు క్వశ్చన్స్ అడగడం జరిగింది.
అట్లాగే స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ మీద కూడా చాలాసార్లు క్వశ్చన్స్ అడగడం జరిగింది. ఈ రకంగా మ్యాట్రిక్స్ ఆర్థోగనల్ మ్యాట్రిక్స్ దీని బేసిస్ మీద కూడా మనకు క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. డెఫినేషన్ అనేది కనుక మనకు ప్రాపర్గా కనుక ఉంటే మనం క్వశ్చన్స్ చేస్తున్నప్పుడు ఆ డెఫినేషన్ అప్లికేషన్ తోటి మన క్వశ్చన్ చాలా క్లారిటీ తోటి క్లియర్గా విత్ ఇన్ లెస్ టైం మనం సాల్వ్ చేసుకోవచ్చు. మొత్తం డెఫినేషన్స్ ఒకసారి కనుక మనం సమ్అప్ చేసుకుంటే ఫస్ట్ మనం డిఫైన్ చేసింది వాట్ ఈజ్ ఎ మ్యాట్రిక్స్, దెన్ ఎ స్క్వేర్ మ్యాట్రిక్స్, రెక్టాంగులర్ మ్యాట్రిక్స్, అట్లాగే మనం ఒక వర్టికల్ మ్యాట్రిక్స్ ఒక హారిజాంటల్ మ్యాట్రిక్స్ కూడా మనం డిఫైన్ చేసాం. వర్టికల్ మ్యాట్రిక్స్ అంటే నంబర్ ఆఫ్ కాలమ్స్ లెస్ దాన్ నంబర్ ఆఫ్ రోస్ చేసుకుంటూ ఒక వర్టికల్ మ్యాట్రిక్స్ మనం డిఫైన్ చేసాం. అట్లాగే నంబర్ ఆఫ్ కాలమ్స్ ఎక్కువ ఉండి రోస్ తక్కువ ఉంటే దాన్ని మనం ఒక హారిజాంటల్ మ్యాట్రిక్స్ లాగా కూడా మనం డిఫైన్ చేయొచ్చు. తర్వాత ఒక డయాగనల్ మ్యాట్రిక్స్ డిఫైన్ చేసాం, ఒక స్కేలార్ మ్యాట్రిక్స్ డిఫైన్ చేసాం, ఒక ఐడెంటిటీ మ్యాట్రిక్స్ డిఫైన్ చేసాం, ఒక నల్ మ్యాట్రిక్స్ డిఫైన్ చేసాం. తర్వాత ట్రయాంగులర్ మ్యాట్రిసెస్ మనం డిఫైన్ చేసాం, అంటే లోవర్ ట్రయాంగులర్ అండ్ అప్పర్ ట్రయాంగులర్ అని 2 రకాల మ్యాట్రిక్స్ మనం డిఫైన్ చేసాం. తర్వాత సింగులర్ మ్యాట్రిక్స్ మనం డిఫైన్ చేసాం. సింగులర్ మ్యాట్రిక్స్ ఇప్పుడు డిఫైన్ చేస్తాం, ఇంతకుముందు డిఫైన్ చేయలేదు. సింగులర్ మ్యాట్రిక్స్ కూడా మనం ఒక డిఫైన్ చేస్తాం. సింగులర్ మ్యాట్రిక్స్ అంటే ఎనీ మ్యాట్రిక్స్ కనుక ఇస్తే దాని యొక్క డిటర్మినెంట్ కనుక 0 అవుతే దీన్ని ఒక సింగులర్ మ్యాట్రిక్స్ లాగా మనం డిఫైన్ చేస్తాం. అంటే ఒక సింగులర్ మ్యాట్రిక్స్ కూడా మనం లిస్ట్ ఆఫ్ డెఫినిషన్స్ మనం యాడ్ చేసాం. నెక్స్ట్ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఒకటి డిఫైన్ చేసాం, స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఒకటి డిఫైన్ చేసాం, హెర్మిషన్ మ్యాట్రిక్స్ ఒకటి, స్క్యూ హెర్మిషన్ ఒకటి, కాంజుగేట్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ ఒకటి, ట్రాంజుగేట్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ ఒకటి, ఇన్వాలిటరీ మ్యాట్రిక్స్ అంటే ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఐ అయితే దాన్ని ఇన్వాలిటరీ మ్యాట్రిక్స్ లాగా మనం డిఫైన్ చేస్తాం, అంటే ఏ దాని యొక్క ఇన్వర్స్ అవుతుంది. తర్వాత ఐడెంపోటెంట్ మ్యాట్రిక్స్ మనం డిఫైన్ చేస్తాం. ఈ రకంగా ఈ మొత్తం మ్యాట్రిక్స్ యొక్క డెఫినేషన్స్ కనుక మనకు ఐడియా ఉంటే ఈ డెఫినేషన్ బేసిస్ మీద క్వశ్చన్స్ మనం సాల్వ్ చేయొచ్చు. ఆర్థోగనల్ మ్యాట్రిక్స్ కూడా ఒక ఇంపార్టెంట్ మ్యాట్రిక్సే. మనకి చాలాసార్లు ఏమవుతుందంటే ఒక ఇన్వర్స్ కనుక్కోమని క్వశ్చన్ ఇస్తాడు, ఆ క్వశ్చన్ చాలా లెంతీగా అనిపిస్తుంది మనకి. ఆ ప్రాపర్టీ కనుక వెరిఫై చేసుకుంటే అది ఒక ఆర్థోగనల్ మ్యాట్రిక్స్ అవుతుంది. అంటే మీరు ఏ ట్రాన్స్పోజే దాని ఇన్వర్స్ అవుతుందనే కనుక ఐడియా కనుక మీకు ఉంటే ఆటోమేటిక్గా దాని యొక్క ఇన్వర్స్ వితౌట్ ఎనీ డిఫికల్టీ మనం రాయగలుగుతాం. అంటే ఏంటంటే ఈ ప్రాపర్టీ బేసిస్ మీద క్వశ్చన్స్ రావడానికి అవకాశాలు చాలా ఉన్నాయి. మెయిన్స్ లెవెల్లో ఎస్పెషల్లీ బేస్డ్ ఆన్ ద డెఫినేషన్ యూ క్యాన్ ఎక్స్పెక్ట్ క్వశ్చన్స్. ఇది మనం బేసిక్గా డెఫినేషన్స్ ఆఫ్ మ్యాట్రిసెస్ మొత్తం మనం తెలుసుకున్నాం. ఈ డెఫినేషన్స్ అనేవి ఒకసారి 2 సార్లు 3 సార్లు 4 సార్లు అవసరమైతే ఒక 10 సార్లు మొత్తం కనుక ఒకసారి చూసుకోవటం జరిగితే ఆటోమేటిక్గా ఆ ఫ్లోలో మొత్తం డెఫినేషన్స్ మనకి గుర్తుంటాయి. నెక్స్ట్ తర్వాత ఆఫ్టర్ డెఫినేషన్స్ విల్ గో ఫర్ ఆపరేషన్స్ ఆన్ మ్యాట్రిసెస్. అంటే మామూలుగా మనం నంబర్స్ కనుక తీసుకుంటే ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ ఈ రకంగా మనం ఆపరేషన్ డిఫైన్ చేస్తాం. అట్లాగే మ్యాట్రిసెస్లో కూడా మనము ఆపరేషన్స్ అనేవి డిఫైన్ చేస్తాం. ఆపరేషన్స్ ఆన్ మ్యాట్రిసెస్. నెంబర్ 1 ఎడిషన్, నెంబర్ 2 సబ్ట్రాక్షన్, నెంబర్ 3 మల్టిప్లికేషన్, నెంబర్ 4 ట్రాన్స్పోజ్, దీన్ని కూడా నేను ఆపరేషన్స్లోనే డిఫైన్ చేసేస్తున్నాను. నెంబర్ 5 ఇన్వర్స్, దీన్ని కూడా నేను ఆపరేషన్స్లోనే డిఫైన్ చేస్తున్నాను. అంటే సింపుల్గా ఎడిషన్ బేసిస్ మీద, మల్టిప్లికేషన్ బేసిస్ మీద, ట్రాన్స్పోజ్ బేసిస్ మీద, అట్లాగే సబ్ట్రాక్షన్ బేసిస్ మీద క్వశ్చన్స్ రాకపోవచ్చు. కాకపోతే క్వశ్చన్లో అదొక పార్ట్ అనేది గ్యారెంటీ ఉంటుంది. మనం క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడు నంబర్స్ ఎడిషన్ మనం చదవకపోయినా నంబర్స్ ఎడిషన్ మనం వాడుతూనే ఉంటాం. అట్లాగే నంబర్స్ క్యాలిక్యులేషన్స్ కూడా మనం వాడుతూనే ఉంటాం. జనరల్గా ఒక పాయింట్ స్టూడెంట్స్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ ఐఐటి జేఈ ఎగ్జామ్లో తప్పులు జరిగేవి ఎక్కడైతే అవుతాయో అవన్నీ క్యాలిక్యులేషన్ బేసిస్ ఎర్రర్సే ఎక్కువ జరుగుతాయి. జనరల్గా స్టూడెంట్స్కి ఏం ఫీలింగ్ అంటే మల్టిప్లికేషను, టేబుల్సు, డివిజను ఇవి చేయాలంటే చాలా బద్ధకం. దానివల్ల 30% ఎర్రర్స్ అనేవి జరుగుతూ ఉంటాయి స్టూడెంట్స్కి. ఒక లాంగ్ టాబ్యులేషన్ కనుక చేసుకుంటే పిల్లలు దేంట్లో తప్పులు చేస్తున్నారు అంటే అది వాడు కాన్సెప్ట్ తెలియక కాదు, క్యాలిక్యులేషన్ ఎర్రర్స్ అనేవి చాలా ఉంటాయి. స్టూడెంట్స్ ఆ క్యాలిక్యులేషన్స్ ఎర్రర్స్ కనుక అవాయిడ్ చేయగలిగితే ఆటోమేటిక్గా ఒక 30% మార్క్స్ పెరిగే అవకాశం ఉంది.
ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ ఇది ఒప్పుకోరు, మీరు ఒప్పుకుని తీరాలి. ఎందుకంటే మీరు క్వశ్చన్ చేసేటప్పుడు క్యాలిక్యులేషన్ బేసిస్ ఎర్రర్స్ అనేవి చాలా ఉంటాయి. మనం కాన్సెప్ట్ అన్నీ సరిగ్గా చేసుకుంటూ క్యాలిక్యులేషన్ తప్పు చేసేసరికి ఆటోమేటిక్గా క్వశ్చన్ అనేది రాంగ్ అయిపోతుంది. రాంగ్ అయినందువల్ల నష్టం ఏంటంటే 4 మార్క్స్ పోతున్నాయి, ఒక నెగిటివ్ మార్క్ కూడా ఒకటి యాడ్ అయ్యి మొత్తం 5 మార్క్స్ లాస్ జరుగుతుంది ఒక సింపుల్ క్యాలిక్యులేషన్ బదులు. సో ఈ క్యాలిక్యులేషన్ బేసిస్ మీద వచ్చే క్వశ్చన్స్ని సీరియస్గా తీసుకొని వాటి మీద ప్రాక్టీస్ చేసుకుంటూ దాంట్లో క్యాలిక్యులేటర్ పెట్టుకోకుండా పక్కన పెట్టుకుని మాన్యువల్గా క్యాలిక్యులేట్ చేయడం ప్రాక్టీస్ చేస్తే మీకు చాలా మార్క్స్ పెరిగే అవకాశం ఉంటుంది. ఈ ఆపరేషన్స్లో ఇన్వర్స్ కూడా నేను దీంట్లోనే యాడ్ చేసేసాను. అంటే ఒకవేళ డివిజన్ అనేది మ్యాట్రిక్స్లో మనం డిఫైన్ చేయం కాబట్టి దాన్ని ఇన్వర్స్ యొక్క రోల్ లాగా ఉంటుంది కాబట్టి దాన్ని కూడా నేను ఈ ఆపరేషన్స్లోనే మనం డిఫైన్ చేశాను. 2 మ్యాట్రిసెస్ యాడ్ చేయాలంటే అంటే 2 మ్యాట్రిసెస్ యాడ్ చేయాలంటే 2 మ్యాట్రిసెస్ సేమ్ ఆర్డర్ అయి ఉండాలి. ఫస్ట్ పాయింట్, సపోజ్ ఇఫ్ ఐఎమ్ యాడింగ్ 2 మ్యాట్రిసెస్ A ఈజ్ ఈక్వల్ టు 1 2 4 5 6 7, B ఈజ్ ఈక్వల్ టు 0 1 4 3 3 6. సో ఈ మ్యాట్రిక్స్ 2 యాడ్ చేయాలంటే A ప్లస్ B అంటే ఎడిషన్ ఆఫ్ మ్యాట్రిసెస్ ఇస్ పాసిబుల్ ఓన్లీ వెన్ ది ఆర్డర్ ఆఫ్ ద మ్యాట్రిసెస్ ఈజ్ సేమ్. ఇఫ్ ద ఆర్డర్ ఈజ్ నాట్ సేమ్ వెన్ ద మ్యాట్రిసెస్ ఆర్ నాట్ కంపాటబుల్ ఫర్ ఎడిషన్. ఈ 2 మ్యాట్రిసెస్ యాడ్ చేయాలంటే కరెస్పాండింగ్ ఎలిమెంట్సే యాడ్ చేస్తాం. అంటే ఫస్ట్ ఎలిమెంట్ అంటే 1 ప్లస్ 0 1, 2 ప్లస్ 1 3, 4 ప్లస్ 4 8, నెక్స్ట్ 5 ప్లస్ 3 8, 6 ప్లస్ 3 9, 7 ప్లస్ 6 13. సో దిస్ ఈజ్ ఎడిషన్. అదే రకంగా A ప్లస్ B యాడ్ చేసిన B ప్లస్ A యాడ్ చేసిన మనకి సేమ్ మ్యాట్రిక్స్ వస్తుంది. సో A ప్లస్ B ఈజ్ ఈక్వల్ టు B ప్లస్ A. సో దిస్ మీన్స్ ద మ్యాట్రిక్స్ ఎడిషన్ ఈజ్ కమ్యుటేటివ్. కమ్యుటేటివ్ అంటే ఏ ముందు రాసినా తర్వాత రాసిన A ప్లస్ B ఈజ్ ఈక్వల్ టు B ప్లస్ A జరిగితే ఈ మ్యాట్రిక్స్ ఎడిషన్ అనేది కమ్యుటేటివ్. మ్యాట్రిక్స్ యాడ్ చేయాలంటే 2 మ్యాట్రిసెస్, దాని కండిషన్ ఏంటంటే 2 మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ సేమ్ ఉండాలి. ఆర్డర్ కనుక సేమ్ లేకపోతే 2 మ్యాట్రిసెస్ మనం యాడ్ చేయలేము. A ప్లస్ B చేసినా B ప్లస్ A చేసినా సేమ్ రిజల్ట్ వస్తుంది కాబట్టి దీని ఒక ప్రాపర్టీగా మనం డిఫైన్ చేసుకుంటూ కమ్యుటేటివ్ మ్యాట్రిసెస్ ఎడిషన్ ఈజ్ కమ్యుటేటివ్ అని ఒక ప్రాపర్టీ మనం డిఫైన్ చేసుకుంటాం. అదేవిధంగా మ్యాట్రిసెస్ని 3 మ్యాట్రిసెస్ తీసుకుని వాటిని ఈ రకంగా యాడ్ చేసుకుంటే ఫస్ట్ B ప్లస్ C యాడ్ చేసి దానికి A యాడ్ చేసినా లేకపోయినా A అండ్ B ముందు యాడ్ చేసుకుని దానికి C యాడ్ చేసినా టోటల్ రిజల్ట్ సేమ్ వస్తుంది. అంటే A ప్లస్ B ప్లస్ C ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ B ప్లస్ C. అంటే దిస్ ప్రాపర్టీ వీ కాల్ ఇట్ యాజ్ అసోసియేటివ్ ప్రాపర్టీ. అసోసియేటివ్ ప్రాపర్టీ. So this is commutative property, this is associative property. అంటే addition of matrices is associative, addition of matrices is commutative. ఈ రకంగా మ్యాట్రిక్స్ ఎడిషన్ చేసేటప్పుడు ఏదైతే మనం చూస్తున్నామో అదే రకంగా సబ్ట్రాక్షన్లో ఏం జరుగుతుందో మనం చూద్దాం. A is a matrix 1 4 6 0 -1 2. This is matrix A. So matrix B 2 3 minus 4, 3 minus 2 0. Now I am interested in finding out A minus B. ఇందాక ఎడిషన్ ఎట్లయితే చేసామో కరస్పాండింగ్ ఎలిమెంట్స్ అక్కడ యాడ్ చేసాము, ఇక్కడ కరస్పాండింగ్ ఎలిమెంట్స్ మనం సబ్ట్రాక్ట్ చేస్తాం. అంటే ఫస్ట్ ఎలిమెంట్ అంటే 1 minus 2 minus 1, 4 minus 3 1, 6 minus of minus 4 10, 0 minus 3 minus 3, minus 1 minus of minus 2 plus 1, 2 minus 0 2. This is A minus B. అదే కనుక మనం B minus A చేసుకుంటే సో Bలోంచి A మైనస్ చేస్తున్నాం. 2 minus 1 1, 3 minus 4 minus 1, minus 4 minus 6 minus 10. అట్లాగే 3 minus 0 3, then minus 2 minus of minus 1, this is minus 1, 0 minus 2 minus 2. So if you look at this, A minus B is not equal to B minus C. అంటే A minus B, B minus A రెండు సేమ్ లేవు. అంటే మ్యాట్రిక్స్ సబ్ట్రాక్షన్ ఈజ్ నాట్ కమ్యుటేటివ్. లైక్ మ్యాట్రిక్స్ ఎడిషన్ ఈజ్ కమ్యుటేటివ్, మ్యాట్రిక్స్ సబ్ట్రాక్షన్ ఈజ్ నాట్ కమ్యుటేటివ్. సిమిలర్లీ మ్యాట్రిక్స్ సబ్ట్రాక్షన్ ఈజ్ నాట్ అసోసియేటివ్ ఆల్సో. అంటే A minus B minus C is not equal to A minus B minus C.
Therefore, matrix subtraction is not commutative, not associative. Matrix addition is commutative and associative. Multiplication అంటే A and B అనేది రెండు మ్యాట్రిక్స్ కనుక అయితే ఇది ఆర్డరు ఒకటి 3x2x3 అయ్యి దీని ఆర్డరు 3x2 అవుతాయి. అంటే ఏం చేస్తున్నామంటే ఇక్కడ నంబర్ ఆఫ్ కాలమ్స్ ఇన్ ఫస్ట్ మ్యాట్రిక్స్ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ రోస్ ఇన్ ద సెకండ్ మ్యాట్రిక్స్. అంటే రెండు మ్యాట్రిసెస్ మల్టిప్లై చేయాలంటే కండిషన్ ఏంటంటే ఒక మ్యాట్రిక్స్ n క్రాస్ p అయి ఒక మ్యాట్రిక్స్ p క్రాస్ m అయితే ఈ రెండు సేమ్ అయితే మల్టిప్లై చేసిన తర్వాత మనకు వచ్చే ఆర్డర్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ n క్రాస్ m అవుతుంది. Two matrices A and B are compatible for multiplication if the number of columns of the first matrix is equal to the number of rows of the second matrix. If that is not the case, then matrix multiplication is not possible. అంటే రెండు మ్యాట్రిసెస్ మల్టిప్లై చేయాలంటే మనకున్న బేసిక్ కండిషన్ ఏంటంటే ఫస్ట్ మ్యాట్రిక్స్లో ఉన్న కాలమ్స్ సెకండ్ మ్యాట్రిక్స్లో ఉన్న రోస్ సేమ్ ఉంటేనే మనం మల్టిప్లై చేయగలుగుతాము. మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. నేను ఒక రో మ్యాట్రిక్స్ ఒక కాలమ్ మ్యాట్రిక్స్ తీసుకుంటాను. సో A ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 అండ్ B ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 అయితే ఒకటి రో మ్యాట్రిక్స్ ఒకటి కాలమ్ మ్యాట్రిక్స్ అవుతుంది. రెండింటిని మనం మల్టిప్లై చేద్దాం. ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఆర్డర్ రాసుకుంటాను, కంపాటబుల్ అవుతుందా లేదా చెక్ చేస్తాను. ఏ యొక్క ఆర్డరు 1 రో 4 కాలమ్స్, ఇక్కడేమో 4 రోస్ 1 కాలమ్. అంటే నంబర్ ఆఫ్ కాలమ్స్ ఆఫ్ ఫస్ట్ మ్యాట్రిక్స్ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ రోస్ ఆఫ్ ద సెకండ్ మ్యాట్రిక్స్ కాబట్టి ఈ రెండు మల్టిప్లై చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఏబి మల్టిప్లై చేసుకుంటే ఈ రో తోటి అంటే ఫస్ట్ రో తోటి ఫస్ట్ కాలమ్ మల్టిప్లై చేయాలి, ఫస్ట్ రో తోటి సెకండ్ కాలమ్ మల్టిప్లై చేయాలి. సెకండ్ కాలమ్ లేదు కాబట్టి ఓన్లీ ఒకటే ఒక మల్టిప్లికేషన్ జరుగుతుంది. అంటే 1 into 1 కరస్పాండింగ్ ఎలిమెంట్స్ మల్టిప్లై అవుతాయి. 2 into 2 3 into 3 4 into 4 అన్నిటినీ యాడ్ చేస్తున్నాం. ఇది చేస్తే ఏబి ఈజ్ ఈక్వల్ టు మనకు వచ్చేది 1 + 4 5 5 + 9 14 14 + 16 30. Therefore, this is a single element of the order 1 cross 1. అంటే ఇప్పుడు మనం చూసుకుంటే ఇక్కడ ఆర్డర్ 1 cross 4 ఇది 4 cross 1 ఈ రెండు క్యాన్సిల్ అయిపోయి 1 cross 1 మనకి రావాలి. సో దట్ ఈస్ వాట్ ఈస్ మల్టిప్లికేషన్ ఆఫ్ ది మ్యాట్రిసెస్.